గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ శ్రావ్య. మనతో పాటు ఇప్పుడు ఉన్నారు సంజయ్ నాయక్ గారు, రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్. నమస్తే సార్. నమస్కారం మేడం. ఎలా ఉన్నారు? ఫెంటాస్టిక్ మేడం, మీరు ఎలా ఉన్నారు? సూపర్. ఇప్పుడు 2025లో రియల్ ఎస్టేట్ ఎలా నడుస్తుంది అండ్ హైదరాబాద్లో ఇప్పుడు ఇన్వెస్ట్ చేయడం ఎంతవరకు మంచిది అంటారు? 2026లో ఎలా ఉండబోతుంది? చాలామంది 25 స్టార్టింగ్ నుంచి కూడా ఏంటంటే మార్కెట్ లేదు, మార్కెట్ పడిపోయింది, మార్కెట్ స్లో డౌన్ అయింది. రియాలిటీ కంటే కూడా న్యూస్ల వల్ల చాలామంది జనాలు ఇన్ఫ్లుయెన్స్ అయిపోవడం వల్ల మార్కెట్ అనేది ఏంటంటే కొంచెం స్లోగా నడుస్తుంది. ఓకే. సో రియల్ ఎస్టేట్లో ఎప్పుడు కూడా ఏంటంటే 2 థింగ్స్ ఉంటాయి. ఒకటి ఐదర్ గ్రో ఆర్ స్టాగ్నెంట్, బట్ బిలో తగ్గడం అనేది ఉండదు. అవును. సో చాలామంది ఏంటంటే మార్కెట్ స్లో అయింది కదా, ఆటోమేటిక్ రేట్ తగ్గిపోతుంది, రేట్ పడిపోతుంది అనుకుంటారు. ఎప్పుడైనా ఒకటి విషయం గుర్తుపెట్టుకోండి, పెట్రోల్ రేట్ పెరిగితే మిగతా అన్ని రేట్ పెరిగిపోతాయి. ఎందుకు? ట్రాన్స్పోర్టేషన్ దాని మీద డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి. అట్లనే రియల్ ఎస్టేట్లో కూడా ఏంటంటే మార్కెట్ ఎప్పుడైనా పడిపోవడము, స్లో డౌన్ అవడం ఉండదు. కొన్ని రోజులు మాత్రమే స్టాగ్నెంట్ అవుతుంది. ఎందుకు అవుతుంది అంటే గతంలో కూడా చాలాసార్లు మాట్లాడడం, మీకు కూడా చాలాసార్లు వినే ఉంటారు. గవర్నమెంట్లు మారినప్పుడల్లా, అంటే గతంలో వేరే గవర్నమెంట్ ఉంటే ఇప్పుడు వేరే గవర్నమెంట్ వచ్చింది. మారినప్పుడు ఏమవుతుందంటే ఫస్ట్ 1 ఇయర్, నెక్స్ట్ 1 ఇయర్ స్లోగానే ఉంటుంది ఎక్కడైనా సరే. ఎందుకు స్లోగా ఉంటుందంటే 10 ఇయర్స్ మనం ఒక పాలసీని చూసినాం, రూల్స్ రెగ్యులేషన్స్ ఎట్లున్నాయో చూసినాం. నెక్స్ట్ గవర్నమెంట్ వచ్చినప్పుడు వీళ్ళకంటూ ఒక మార్క్ ఉండాలని చెప్పి వాళ్ళ మార్క్ వేసుకోవడానికి వాళ్ళు ట్రై చేస్తారు. అట్లా వీళ్ళు తీసుకొచ్చే కొత్త పాలసీలు ఏమున్నాయి, కొత్త రూల్స్ ఏమున్నాయి, జస్ట్ వెయిట్ అండ్ వాచ్, చూద్దాం ఫస్ట్, తర్వాత ముందుకెళ్దాం అనుకునే వాళ్ళు ఒకరు ఉంటారు. దీంట్లో కూడా నేను ఒక వీడియోలో చెప్పిన, చాలా బాగా వైరల్ అయింది అది. ఎవరైనా సరే, ఈవెన్ దో మీరైనా పర్సనల్గా ప్రాపర్టీ కొనే ముందు ఒక బ్లైండ్ రూల్ గుర్తుపెట్టుకోండి. ఈ ముగ్గురు ఎక్కడైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తారో అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తే గ్రోత్ అవ్వడానికి ఎక్కువ స్కోప్ ఉంటుంది. అందులో పాయింట్ నెంబర్ 1 పొలిటీషియన్స్. అంటే ఒక పొలిటికల్ లీడర్ అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేశారు అని మనకు తెలిస్తే మనం వెళ్ళి అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలి. బ్లైండ్గా వెళ్ళిపోవాలి. సో పొలిటికల్ లీడర్ ఎక్కడైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తాడో అక్కడ మనం వెళ్ళి ఇన్వెస్ట్మెంట్ చేయాలి బ్లైండ్గా. ఎందుకు అంటే మనకన్నా ఎక్కువ రీసెర్చ్, మనకన్నా ఎక్కువ మొత్తం ఆయన R&D చేసి ఉంటారు ఆల్రెడీ. సో వాళ్ళ దగ్గర ఏంటంటే ప్రాపర్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. వాళ్ళు కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేస్తారు కాబట్టి నెక్స్ట్ మార్కెట్ ఎక్కడ ఎమర్జింగ్ అవుతుందో బాగా వాళ్ళకి ఫస్ట్ తెలుస్తుంది. ఎందుకంటే పాలిటిక్స్ లో ఉంటుంది కాబట్టి మాస్టర్ ప్లాన్లు వాళ్ళ దగ్గర ఫస్ట్ ఉంటుంది. సో ఫస్ట్ మనం చూడాల్సింది పొలిటికల్ లీడర్స్. సెకండ్ మనం చూడాల్సింది వీళ్ళని ఫాలో అయ్యే వాళ్ళు ఎవరు ఉంటారంటే సెలబ్రిటీస్ ఉంటారు, సినిమా ఇండస్ట్రీ వాళ్ళు. సో వీళ్ళు ఎక్కడైతే వెళ్తున్నారో అక్కడ మనం వెళ్ళిపోవాలి. దీని తర్వాత వీళ్ళే, ఇక థర్డ్ పర్సన్ కూడా వీళ్ళే, బిజినెస్ మ్యాన్, పెద్ద బిజినెస్ టైకూన్స్ ఎక్కడైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తారో అక్కడ వెళ్ళి మనం ఇన్వెస్ట్మెంట్ చేయాలి. ఎందుకంటే మన నాలెడ్జ్, మన టైం, మన స్కిల్, మన ఎఫర్ట్స్ అన్ని సేవ్ అయిపోతాయి. కష్టపడకుండా ఎవరైతే స్మార్ట్ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారో వాళ్ళెంబడ మనం వెళ్ళిపోవాలన్నమాట. ఇది బ్లైండ్ రూల్. చాలా మంది ఇప్పుడు ఏమని చెప్తారంటే వాళ్ళ దగ్గర అయితే కోట్ల రూపాయలు ఉన్నాయి, బ్లాక్ మనీ ఉన్నాయి, వాళ్ళ దగ్గర అయితే మస్తు పైసలు వస్తాయి కాబట్టి ఎక్కడ పడితే అక్కడ పెడతారు. అంటే రిచ్ ఏరియాస్ లో పెడతారు కదా, లైక్ కోకాపేట అట్లాంటి ఏరియాస్ లో పెడతారు అని అంటారు. మామూలు కామన్ మ్యాన్ పీపుల్ వాళ్ళు అట్లా పెట్టలేరు కదా, అలాంటి ఏరియాస్ లో ఇన్వెస్ట్ చేయలేరు. అలా కామన్ మ్యాన్ కూడా ఇన్వెస్ట్ చేసే ప్లేసెస్ ఏమన్నా ఉన్నాయంటారా? సో ఇక్కడ ఒక బ్లైండ్ గుర్తు, ఇందాక చెప్పిన బ్లైండ్గా వెళ్ళిపోవాలన్నా కదా. ఎనీ పొలిటికల్ పార్టీ, అంటే ఎనీ పొలిటీషియన్ కావచ్చు, ఎనీ బిజినెస్ మ్యాన్ కావచ్చు, ఎనీ ఎవరైతే సెలబ్రిటీస్ ఉంటారో వాళ్ళు డెవలప్మెంట్ అయినాక ఇన్వెస్ట్మెంట్ చేయరు. అవుతున్న టైంలో కూడా ఇన్వెస్ట్ చేయరు, అవుతుందని తెలిసినప్పుడే చేస్తారు. సో 3 స్టేజెస్ ఉంటాయి ఇన్వెస్ట్మెంట్కి. ఒకటి అనౌన్స్మెంట్ వచ్చినప్పుడు ఒక ప్రైజ్ ఉంటుంది, ప్రోగ్రెస్ వర్క్ స్టార్ట్ అయినప్పుడు ఒకటి ఉంటుంది, ప్రోగ్రెస్ అయ్యి కంప్లీట్ అయినాక ఇంకో రేట్ ఉంటుంది. సో స్మార్ట్ ఇన్వెస్టర్స్ ఎవరు అంటే అనౌన్స్మెంట్ రాగానే ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. అనౌన్స్మెంట్ రాగానే అంటే బ్లైండ్గా ఇన్వెస్ట్మెంట్ చేయరు. మళ్ళీ అది ప్లస్ ఏంది, మైనస్ ఏంది, అవ్వడానికి ఏమేమి పాజిటివ్స్ ఏమున్నాయి, ప్రోస్ ఏమున్నాయి, కాన్స్ ఏమున్నాయి అన్నీ చూస్తారు వాళ్ళు. చలో ఏ గవర్నమెంట్ మారినా ఈ ప్రాజెక్ట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయా లేదా. ఎందుకంటే పొలిటీషియన్స్ ఎవరైనా కూడా ఎన్ని సంవత్సరాలు ఉంటారు పార్టీ? 5 సంవత్సరాలే కదా. 5 years తర్వాత మళ్ళీ ఎలక్షన్ వస్తుంది. అప్పుడు వాళ్ళు గెలిస్తే మళ్ళీ వాళ్ళు ఉంటారు, లేకపోతే వేరే వాళ్ళు వస్తే. సో వీళ్ళని నమ్ముకుని నేను బ్లైండ్గా పెడితే వీళ్ళు లేకపోతే వేరే వాళ్ళు వస్తే అప్పుడు నేను పెట్టినంత లాస్ అయిపోతుంది కదా, లేదా స్ట్రక్ అయిపోతుంది కదా. అలాంటి ప్రాబ్లం రాకుండా ఉండాలంటే ఎవరు మారినా కూడా నా ఇన్వెస్ట్మెంట్కి ఎలాంటి డోకా ఉండొద్దు. సో సేఫ్, సెక్యూర్ అండ్ హై అప్రిషియేషన్ గ్యారంటీ ఉండాలి. అలాంటి ఏరియాలో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. సో ఎప్పుడైనా మనం ఏం చేయాలంటే అన్ని డెవలప్మెంట్లు అయిపోయినాక ఇన్వెస్ట్మెంట్ చేయొద్దు. ఎప్పుడైతే డెవలప్మెంట్కి ప్రపోజల్స్ ఉన్నాయో అప్పుడు మాత్రమే తక్కువ ఉంటుంది, అప్పుడు వెళ్ళి ఇన్వెస్ట్మెంట్ చేయాలి. సో అప్పుడు వెళ్ళి ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే ఏమవుతుందంటే తక్కువలో వస్తుంది,
ఎక్కువ కొనుక్కోవచ్చు. వాళ్ళు కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు, మనం లక్షలలో ఇన్వెస్ట్మెంట్ చేద్దాం. సో మన బడ్జెట్లో ఎంత ఉంటుందో అంత మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. వాళ్ళలాగానే కోట్లు అంటే మనం అంత పెట్టలేనప్పుడు మన బడ్జెట్లో ఎంత వస్తుందో వాళ్ళ పక్కన ఒక 500 గజాలు 1000 గజాలు కొని పెట్టుకుంటే రేపు వాళ్ళ కోట్లు పెరిగినప్పుడు మనకు కూడా అలా డిమాండ్ ఉంటుంది. ఇది ఫస్ట్ రూల్. ఇంకొకటి ఏంటంటే ఎక్కడ బాగా పెరుగుతుంది, నెక్స్ట్ మార్కెట్ ఎక్కడ బాగా డెవలప్ అవుతుంది, ఈ ఏరియాలో ఖచ్చితంగా ఇప్పుడు మీరు అన్నారు కదా అని మీకు డౌట్ రావచ్చు, ఈ ఏరియాలో అప్రిషియేషన్ హై వస్తుంది, సేఫ్ ఉంటుంది, సెక్యూర్ ఉంటుంది అని ఎట్లా తెలుస్తుంది ఒక కామన్ మ్యాన్కి? ఇది డౌట్ ఉంటుంది. సో ఇది చాలామంది చెప్పారు, బట్ సింపుల్గా నేను మీకు ఈజీగా అర్థమయ్యేటట్టు చెప్తా చూడండి. ఒక 4 విషయాలు ఉంటాయి. ఈ 4 విషయాలు ఎక్కడ ఉంటాయో మళ్ళీ చెప్తున్నా, కళ్ళు మూసుకొని ఇన్వెస్ట్మెంట్ చేయండి, రిటర్న్ రాకపోతే అప్పుడు నన్ను అనండి. అందులో పాయింట్ నెంబర్ 1, లొకేషన్ మంచిగా ఉండాలి. లొకేషన్ మంచిగా ఉండాలి ఇన్ ద సెన్స్ అక్కడ చెరువులు, నాలాలు, కాలువలు, ఇప్పుడు హైడ్రా ఎఫెక్ట్ వచ్చింది కాబట్టి అందరికి ఐడియా వచ్చింది. సో వాటికి కొంచెం డిస్టెన్స్ ఉండాలి, పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2 ఏంటంటే దీంట్లో మనకి కొంచెం హై టెన్షన్ వైర్స్లు, తర్వాత వచ్చేసి పెద్ద పెద్ద మనకి ఏదైతే డంపింగ్ యార్డ్స్ కానీ వాటికి దూరం ఉండాలి. ఇది అంటే ఫస్ట్ ఏముండాలి, మనకి లొకేషన్ మంచిగా ఉండాలి, ఆ లొకేషన్కి చుట్టుపక్కల ఇలాంటివి ఉండొద్దు. దీని తర్వాత నెక్స్ట్ వచ్చేసిందంటే లొకేషన్ అనేది అన్నిటికంటే ఫస్ట్ పాయింట్. సెకండ్, లొకేషన్తో పాటు నెక్స్ట్ మనకి కనెక్టివిటీస్ బాగుండాలి. అంటే అక్కడ రావడానికి పోవడానికి ట్రాన్స్పోర్టేషన్ బాగుండాలి. లైక్ రోడ్వే కావచ్చు, రైల్వే కావచ్చు, ఎయిర్పోర్ట్ కావచ్చు, సీ పోర్ట్ కావచ్చు. మన తెలంగాణలో సీ పోర్ట్ లేదు కాబట్టి 3 ఉన్నాయి, రోడ్వే, రైల్వే, ఎయిర్వే. ఈ 3 కనెక్టివిటీస్ ఎక్కడ సైడ్ ఎక్కువ ఉన్నాయి? ట్రాన్స్పోర్టేషన్. ఇప్పుడు హైదరాబాద్ లోకల్లో తీసుకునే వాళ్ళు ఉన్నారు అనుకోండి ఎగ్జాంపుల్, లేదా నెక్స్ట్ ఇప్పుడు ఓఆర్ఆర్ దాటి బయటికి వెళ్ళాలన్నప్పుడు మెట్రో ఎక్కడ సైడ్ ఎక్స్పాన్షన్ అవుతుంది, హైవేస్ కొత్త ఎక్కడ సైడ్ రాబోతున్నాయి, రేడియల్ రోడ్స్, గ్రీన్ ఫీల్డ్ రోడ్స్, రీజనల్ రింగ్ రోడ్, వీటిని బేస్ చేసుకొని కొనాలి. ఇవేంటంటే ఏ గవర్నమెంట్ వచ్చినా ఆపరు దీన్ని. ఎందుకు ఆపరు? హైదరాబాద్లో రోజు రోజుకి జనసాంద్రత పెరుగుతుంది, ఈ ట్రాఫిక్ పెరుగుతుంది, ఎన్ని ఫ్లైఓవర్లు కట్టినా, ఎన్ని యూటర్న్లు చేంజ్ చేసినా కూడా ట్రాఫిక్ తగ్గట్లే. ఎందుకంటే ఈ ఆపర్చునిటీ పొటెన్షియల్ ఉంది ఇక్కడ. సో రాబోయే రోజుల్లో ఇంకా మైగ్రేషన్, నేను రీసెంట్గా ఒక ఆర్టికల్ చదివిన తెలిసింది ఏంటంటే సిటీస్ నుంచి అంటే రూరల్ ఏరియాస్ నుంచి సిటీస్కి మైగ్రేషన్ అయ్యే వాళ్ళు నెక్స్ట్ 10 yearsలో 40% పెరగబోతుంది. సో ఇంత జనసాంద్రత పెరుగుతున్నప్పుడు రాను దీని మీద భారం పడొద్దంటే నెక్స్ట్ 20 years తర్వాత ఈ సిటీ ఎలా అవుతుందో ఈ రోజే మాస్టర్ ప్లాన్ తయారు చేయాలి. ఇంతకు ముందు మనకి హెచ్ఎండిఏ మాస్టర్ ప్లాన్ అనేది 2031 ఉండే, ఇప్పుడు 2050 వేస్తున్నారు. అంటే నెక్స్ట్ 25 years. అప్పటి వరకు ఎక్కడెక్కడ బాగా డెవలప్ అవుతుందో అలాంటి ప్రైమ్ లొకేషన్లో డెవలప్ చేయడానికి, అక్కడ కొత్త టౌన్షిప్లు కట్టడానికి, అక్కడ రోడ్స్ వేయడానికి గవర్నమెంట్ ప్లాన్ చేస్తుంది. సో అలా మనం ఫస్ట్ చూడాల్సింది ఏంది, లొకేషను. సెకండ్, కనెక్టివిటీస్ ఎక్కడెక్కడ ఉన్నాయన్నది చూడాలి. దీని తర్వాత వచ్చేసి కనెక్టివిటీ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనం చూడాల్సింది ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ ఎక్కడ ఉంది. ఎక్కడైతే కంపెనీస్ ఉంటాయో, ఎక్కడైతే ఇండస్ట్రీస్ ఉంటాయో, ఎక్కడైతే ఎంప్లాయ్మెంట్ ఎక్కువ వస్తుందో ఆ ఏరియాలో జనాలు ఎక్కువ వస్తారు. అట్లా అని చెప్పి దాన్ని ఆనుకునే కొనాలనుకోవద్దు, నో ప్రాబ్లం. ఒక ప్రైమ్ లొకేషన్కి ఒక 10-20 కిలోమీటర్ రేడియస్లో రోడ్ యాక్సెస్ మంచిగా ఉంది, అన్ని రకాల ఎమ్యూనిటీస్ లైక్ స్కూల్స్, కాలేజెస్, హాస్పిటల్, బ్యాంకులు, ప్రతిదీ మనకి జస్ట్ 10 minutes డ్రైవ్, 20 minutes డ్రైవ్లో రీచ్ అవుతుంది, ప్రైమ్ ఏరియా. ఇప్పుడు సింపుల్గా మీకు ఇంకా బ్లైండ్గా అర్థం కావాలంటే ఇంకా ఈజీగా నేను ఇంకో మాట చెప్పిన, ఆ వీడియో కొన్ని మిలియన్స్లో వ్యూస్ పోయింది. సిటీ ఎక్కడైతే ఎండ్ అవుతుందో అక్కడ నుంచి ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఎక్కడైతే లైట్లు ఆఫ్ అవుతాయో అక్కడ నుంచి ఇన్వెస్ట్మెంట్ చేయాలి. ఇది చాలా మందికి అర్థం కాలేదు స్టార్టింగ్లో. ఒక మున్సిపాలిటీ ఎనీ ఏరియా, మీరు హైదరాబాద్ ఓఆర్ఆర్ దాటి ఒక మున్సిపాలిటీలో ఎంట్రీ అయితే ఎంట్రీ అయ్యే దగ్గర నుంచి లైట్లు ఉంటాయి, ఎంట్రీ ఎగ్జిట్ అయ్యే దగ్గర లైట్ ఆఫ్ అయిపోతాయి. సో డబ్బులు ఉంటే ఈ లైట్ల లోపలే కొనాలి, డబ్బులు లేకపోతే మన బడ్జెట్లో రాకపోతే ఆ లైట్లు ఎండ్ అయ్యే దగ్గర నుంచి ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేయాలి. మన బడ్జెట్లో ఎక్కడ వస్తుందో అక్కడ వెళ్ళి ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఫ్యూచర్లో అది డెవలప్ అవుతుంది ఎగ్జాక్ట్గా. సో ఆ ఏరియాని చూస్ చేసుకొని ఇన్వెస్ట్మెంట్ చేయాలి. అంటే కంపెనీస్ ఎక్కడైతే ఉంటాయో అక్కడ ఎంప్లాయ్మెంట్ వస్తారు కదా, ఎంప్లాయీస్ వచ్చినప్పుడు నా ఆఫీస్ పక్కనే ఉండాలనుకోరు, 5-10 కిలోమీటర్ రేడియస్లో మంచి ప్రైమ్ లొకేషన్ ఉంటే 10 నిమిషాల డ్రైవ్, 20 నిమిషాల డ్రైవ్ పెద్ద మ్యాటర్ కాదు. సో అలా ఆ ఏరియాకి దగ్గరలో కంపెనీస్, ఎంప్లాయ్మెంట్ వస్తున్నాయా అని కాదు, ఆల్రెడీ కూడా కొన్ని ఏమైనా ఉన్నాయా లేదా చూసుకోవాలి. ఓన్లీ వస్తాయిలే అని డిపెండ్ అయ్యి కూడా పోవద్దు. దీని తర్వాత నెక్స్ట్ అన్నిటికంటే ఇంపార్టెంట్ గవర్నమెంట్ సపోర్ట్ ఉండాలి. గవర్నమెంట్ అంటే ఖచ్చితంగా ఈ ఏరియాలో ఈ డెవలప్మెంట్ చేస్తాము, నెక్స్ట్ ఈ ప్రాజెక్ట్ ఇక్కడ తీసుకొస్తున్నాము అని చెప్పి, అండ్ అదే విధంగా ఏంటంటే తీసుకొస్తున్నాము చేసిస్తామంటే సరిపోదు, గవర్నమెంట్ సపోర్ట్ ఉందా లేదా. ఎగ్జాక్ట్లీ. అంటే గవర్నమెంట్ ఏంటంటే ఇప్పుడు ఎనీ కంపెనీస్ రావాలి ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే ఎలక్ట్రిసిటీ ప్రొవైడ్ చేయడం కావచ్చు, రోడ్స్ ప్రొవైడ్ చేయడం కావచ్చు, వాళ్ళకి వచ్చేసి అన్ని రకాలుగా ఇవన్నీ యాక్సెస్ ఎక్కడైతే ఇస్తుందో అక్కడ గ్రోత్ అవుతుంది. ఇప్పుడు మనం రీసెంట్గా ఓఆర్ఆర్ చుట్టుపక్కల చూస్తున్నామా, కోకాపేట్ సరౌండింగ్లో ఇంతకుముందు ఎక్కడానికి దిగడానికి లేదు, ఇప్పుడు చేసేసారు. నార్సింగి దగ్గర కూడా ఎక్కడానికి దిగడానికి లేదు, ఇప్పుడు చేసేసారు. అట్లా నెక్స్ట్ ఎక్కడెక్కడైతే బాగా డెవలప్ అవుతుందో, ఇది ఓఆర్ఆర్ లోపలైతే, బయట అయినా సరే సిటీ దాటిన తర్వాత నెక్స్ట్ మున్సిపాలిటీస్ ఎక్కడ బాగున్నాయి,
ఎక్కడ సైడ్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ పెరుగుతుంది, ఎయిర్పోర్ట్కి ఏవి దగ్గరగా ఉన్నాయి, ఎక్కడ గవర్నమెంట్ ప్రాజెక్టులు వస్తున్నాయి, ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్స్ వస్తున్నాయి, అక్కడ వెళ్ళి మనం ఇన్వెస్ట్మెంట్ చేయాలి. ఈ 4 ఎక్కడైతే ఉంటాయో అంటే లొకేషను, కనెక్టివిటీ, తర్వాత వచ్చేసి మనకి అన్ని రకాల ఎమ్యూనిటీస్ ఫెసిలిటీస్ ఉండాలి, ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ ఉండాలి, ఫైనల్గా గవర్నమెంట్ సపోర్ట్ ఉండాలి. ఇవి ఎక్కడైతే ఉంటాయో మీరు ఎవరైనా సరే బ్లైండ్గా ఇన్వెస్ట్మెంట్ చేయండి, అప్రిషియేషన్ వస్తుంది. కాకపోతే మనం చూసుకోవాల్సింది కొంచెం లీగల్గా క్లియర్ ఉందా లేదా, ఇవన్నీ చెక్ చేసుకొని ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే సేఫ్ ఉంటుంది. ఓకే, 2026లో ఎలా ఉండబోతుంది అంటారు? మార్కెట్ మొన్నటి దాకా చాలా స్లోగానే ఉంది, ఇప్పుడు కూడా కొంచెం స్లోగానే నడుస్తుంది. బట్ దీన్ని గ్రాప్ చేసుకునే వాళ్ళు ఏంటంటే డబ్బులు ఎవరి దగ్గర ఉంటాయో, ఎవరైతే హోల్డింగ్ కెపాసిటీ ఉంటుందో, అంటే ఇంకో సంవత్సరం కానీ 2 సంవత్సరాలు కానీ, లేదా నా లైఫ్ స్టైల్కి ఎలాంటి ఇబ్బంది ఉండదు, దీంట్లో ట్రేడింగ్ చేసే వాళ్ళు ఒకటి ఉంటుంది, తర్వాత వచ్చేసి ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళు ఒకటి ఉంటారు. ట్రేడింగ్ చేసే వాళ్ళంటే మీ దగ్గర నుంచి నేను ఉంటా 3 నెలలకో 6 నెలలకో కొంచెం ప్రైస్ పెట్టుకొని అమ్మేస్తా. ఈ బ్యాచ్కి ఇలా అనుకునే వాళ్ళకి కొంచెం ఇబ్బంది అవుతుంది. కానీ ఎవరైతే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ ఆలోచిస్తున్నారో, ఒక 10 ఏళ్ళ తర్వాత 20 ఏళ్ళ తర్వాత అమ్ముతా, పిల్లలు చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, వీళ్ళ ఫ్యూచర్కి పనికి వస్తుంది అనుకున్నప్పుడు అలాంటి వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఇది మంచి టైం. అంటే చాలా మంది ఆల్రెడీ ఏమనుకుంటున్నారంటే ఈ వీడియోలు చూసి న్యూస్లలో చూసి మార్కెట్ పడిపోయింది లేదనుకుంటున్నారు, కానీ రియాలిటీ కంప్లీట్లీ డిఫరెంట్ ఉంది. రియాలిటీలో సేల్స్ అవుతున్నాయి, రియాలిటీలో జనాలు వస్తున్నారు, విజిట్ చేస్తున్నారు, కాకపోతే ఎక్కువ విజిట్ చేస్తున్నారు, ఎక్కువ సార్లు చూడడానికి ఆపర్చునిటీ ఉంది. సో డబ్బు నుండి కొనాలన్న ఆలోచన ఉంటే మాత్రం తక్కువ బడ్జెట్లో ఎక్కువ టైం వెయిట్ చేస్తామంటే ఇది మంచి టైం. కానీ ఇమ్మీడియట్గా కొంటాం, 1 ఇయర్కే డబుల్ అయిపోవాలి, 2 ఇయర్కే డబుల్ అయిపోవాలి, ఈ ఫ్యాంటసీలో ఎవరైతే వస్తారో అలాంటి వాళ్ళకి ఇది రైట్ టైం కాదు. వెయిట్ చేయాల్సింది, వెయిట్ చేస్తేనే అప్రిషియేషన్ వస్తుంది. అండ్ రియల్ ఎస్టేట్లో మీరు ఇంకో విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మీరు ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసినా మినిమం డ్యూరేషన్ 6 to 10 years, 6 నుంచి 10 సంవత్సరాలు వెయిట్ చేస్తే మంచి అప్రిషియేషన్ వస్తుంది. అఫీషియల్గా ఉన్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే 6 నుంచి 7 సంవత్సరాల్లో డబుల్ అవుతుంది. కానీ ఎక్కడ మనం బయటికి వెళ్ళినా కూడా 10 సంవత్సరాలు వేసుకుంటే టెన్షన్ ఉండదు. ఓవర్ ఎస్టిమేషన్ వేసుకొని ఓవర్ ఎక్స్పెక్టేషన్ పెట్టుకొని పోయినాము, ఆ ఎక్స్పెక్టేషన్ రీచ్ కాకపోతే బాధపడతాం. అదే ఎక్స్పెక్టేషన్ లేకుండా లో ఎక్స్పెక్టేషన్తో పోయినాం అనుకోండి, తక్కువ బడ్జెట్లో ఎంట్రీ అయిపోవచ్చు, రీసేల్ కూడా ఈజీ ఉంటుంది. యా సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.